లక్ష్మి అలా కళ్ళు తిరిగి విహారీ షోల్డర్‌పై పడిపోతూ ఉంటే, ఇంకా విహారీ కనకం ఏమైంది? ఏమైంది? అని అడుగుతూ ఉంటే, ఏమో అండి విహారీ గారు పొద్దుటి నుండి ఇలానే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని లక్ష్మి చెప్తుంది. అవునా? నువ్వు వెళ్లి ముందు రెస్ట్ తీసుకో లక్ష్మి అంటే, అది కాదు విహారీ గారు అని లక్ష్మి మాట్లాడబోతూ ఉంటే, అదంతా ఏం లేదు లక్ష్మి నువ్వు ముందు వెళ్లి రెస్ట్ తీసుకో అని విహారీ లక్ష్మిని పంపించేస్తాడు. అలా లక్ష్మి రూమ్‌లోకి వెళ్తూ ఉంటే కూడా లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈరోజు ఏమైంది నాకు? ఎందుకిలా అవుతుంది? అని అనుకుంటూ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పద్మాక్షి బయట హాల్‌లో బయట నించొని డాక్టర్‌కి ఫోన్ చేస్తుంది. శ్రావణి గారా? అంటే పద్మాక్షి గారు చెప్పండి అని డాక్టర్ మాట్లాడుతూ ఉంటే, 6 నెలల తర్వాత నాకు రోజుల వయసున్న ఒక బాబు కావాలి అని చెప్తుంది. అలాగే పద్మాక్షి గారు నేను రెడీ చేస్తాను అని డాక్టర్ చెప్తుంది. ఇంకలా పద్మాక్షి ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి అక్కడ సహస్ర ఉంటుంది. ఏంటమ్మా ఎందుకలా బాబు కోసం ఫోన్ చేసావు? లక్ష్మి ఉంది కదా! లక్ష్మికి సరోగసి చేపించాం కదా! అని అంటూ ఉంటే, లక్ష్మికి చేపించిన సరోగసి ఫెయిల్ అయిందే. డాక్టర్ చెప్పింది కదా! తను చెప్పిన టైం వరకే తను ప్రెగ్నెంట్ కాలేదు అంటే అది ఫెయిల్ అయినట్టే కదా! ఇప్పుడు నీకేమో మూడో నెల వచ్చేసిందని అందరికీ చెప్పాము. ఇప్పుడు మళ్ళీ సరోగసి చేపించినా నీకు నెలలు దాటిపోతాయి కదా! అందరికీ డౌట్ వచ్చేస్తుంది. అందుకే ఇలా చేశాను అంటే, బయట వాళ్ళు ఎవరో అయితే మనకి మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదమ్మా! లక్ష్మి అయితే దాన్ని ఎలాగోలాగా నోరు మూయించొచ్చు దాన్ని బెదిరించి అని సహస్ర అంటూ ఉంటే, కానీ ఇప్పుడు ఎలాగని ఏం చేద్దాం మరి అని ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా ఒక పని మనిషి అక్కడ విని సడెన్‌గా తను ఊడుస్తూ ఆ చీపురు పడేస్తుంది. సడెన్‌గా వీళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి ఇదంతా వినేసిందా అని కంగారు పడుతూ వెళ్తూ ఉంటారు. ఇంకా అంతలోనే పని మనిషి అక్కడి నుంచి వెళ్ళి అయ్యగారు, అమ్మగారు అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే అందరూ హాల్లోకి వచ్చేస్తారు. రాగానే ఏం జరిగింది కాంతం? ఏమైంది? ఏమైంది? అని అందరూ అడుగుతూ ఉంటారు. అది అయ్యగారు అన్యాయం జరిగిపోతుంది అయ్యగారు అని చెప్తూ ఉంటే, నువ్వు ముందు కొంచెం స్వస్థపడు అని విహారీ, లక్ష్మి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇంకా అప్పుడే సహస్ర కూడా అక్కడికి వచ్చి, ఏమైంది కాంతమ్మ? ఎందుకు భయపడుతున్నావు చెప్పు అని కళ్ళతోనే చెప్పొద్దు అని బెదిరిస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా పని మనిషి భయపడుతూ ఏమీ చెప్పలేక అలా సైలెంట్‌గా ఉంటుంది. ఈ పని మనుషులకి ఇదే పెద్ద గోల్ అయిపోయింది అని అంబిక కోప్పడుతూ ఉంటుంది. చెప్పమ్మా ఏమైంది చెప్పు కాంతమ్మ అని అందరూ అడుగుతూ ఉంటే, ఇంకా భయపడుతూ చెప్పకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాంతమ్మ. అప్పుడే సహస్ర కాంతమ్మ షోల్డర్ పైన చేయి వేసి, చెప్పు కాంతమ్మ ఎందుకు భయం అని పద్మాక్షి వైపు చూపిస్తుంది. పద్మాక్షి గోడ చాటున నించొని గన్ పట్టుకొని షూట్ చేస్తాను నువ్వు నిజం చెప్తే అని బెదిరిస్తూ ఉంటుంది. దాంతో కాంతమ్మ ఏం చెప్పలేక అలా సైలెంట్‌గా నించొని ఉండిపోతుంది. ఇంకా అందరూ గట్టిగా ఏమైంది? ఎందుకు అరిచావు? చెప్పమంటే చెప్పవేంటి? అని నిలదీయడంతో, అది బాబు కిచెన్‌లో ఎలుకలొచ్చాయి బాబు బియ్యం బస్తాలన్నీ కొట్టేస్తున్నాయి అని చెప్పడంతో, దీనికా ఇంత పెద్దగా అరిచావు? రేపండు ఆ ఎలుకల పనేదో చూడు అని భక్తవత్సలం చెప్తాడు. ఇంకా అలా ఇదేనా కాంతమ్మ నువ్వు చెప్పాలనుకున్నది? ఇంకేదైనా దాస్తున్నావా? నువ్వెందుకు భయపడుతున్నావు? అని లక్ష్మి కూడా నిలదీస్తూ ఉంటుంది. అదేనమ్మా అదే అంతే అని కాంతమ్మ చెప్తూ ఉంటే, ఇంకోసారి ఇలా ఎలుకలు, బొద్దింకలు అని ఏదైనా గొడవలు చేశావంటే పనిలో నుండి పీకేస్తాను జాగ్రత్త అని అంబిక వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి ఏం ఆలోచిస్తూ ఉంటుంది. ఈవిడ చెప్పేది నిజమేనా? ఎందుకో తను భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మికి సంధ్య ఫోన్ చేస్తుంది. లక్ష్మి నువ్వు చెప్పిన డీటెయిల్స్‌తో అడ్రస్ దొరికింది అని చెప్పడంతో, అవునా సంధ్య ఒక్క నిమిషం అని తను ఒక నోట్ ప్యాడ్ తీసుకొని ని రాసుకుంటూ ఉంటుంది. నేను అడ్రస్ చెప్తాను రాసుకోని సంధ్య చెప్పడంతో మొత్తం రాసేసుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ సంధ్య గారు అని చెప్తూ ఉంటే, సరే లక్ష్మి నాకు కొంచెం వర్క్ ఉంది నేను తర్వాత కాల్ చేస్తాను అని సంధ్య ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా చాటుగా అంబిక నోట్ ప్యాడ్ మీద ఏదో రాస్తూ ఉండడం గమనించి, ఈ లక్ష్మి ఏంటి ఏం రాస్తుంది అని లక్ష్మి ఆ నోట్ ప్యాడ్ మీద పై పేపర్ చింపేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంబిక లక్ష్మి రూమ్లోకి వచ్చి ఆ నోట్ ప్యాడ్ వెతికి చూస్తుంది. దానిపైనున్న అచ్చు పైన మళ్ళీ పెన్తో రాసి, ఇదేదో అడ్రస్లా ఉందే, ఇది మనకేమైనా యూజ్ అవుతుందా? ఇది ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది కనుక్కోవాలి అని ఆ పేపర్ని చించుకొని బయటికి వచ్చి వీర్రాజుకి ఫోన్ చేస్తుంది. ఇంకా అన్నయ్య నేను ఒక అడ్రస్ చెప్తాను. లక్ష్మి ఎక్కడికి ఎందుకో కంగారుగా వెళ్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి అసలు ఏం జరుగుతుంది, అది ఎందుకు ఎక్కడికి వెళ్తుందో చూడండి అని నేను ఒక అడ్రస్ పంపిస్తాను అని చెప్పడంతో, అలాగే చెల్లమ్మ పంపించు, కానీ నాకు కొంచెం డబ్బులు పంపిస్తాను పంపించలేదు ఇంకా అంటే, అలాగే అన్నయ్య ఇప్పుడే పంపిస్తాను మీరైతే దాన్ని ఫాలో అవ్వండి అని అంబిక అడ్రస్ వాట్సాప్ చేసేస్తుంది. ఆ తర్వాత లక్ష్మి ఆ స్లిప్ పట్టుకొని బయటికి వెళ్ళడానికి వస్తూ ఉంటే హాల్లో సహస్ర సోఫాలో కూర్చొని ఉంటుంది. ఇంకా అలా
లక్ష్మి సహస్రాన్ని చూసి కొంచెం నెమ్మదిగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక సహస్ర కూడా దీన్ని ఆట పట్టించి ఏడిపించాక చాలా రోజులైంది. ఈరోజు దీన్ని పని పెడదాం అని చెప్పి లక్ష్మి వెళ్తూ ఉంటే, "ఏ లక్ష్మి ఇటు రావే" అని, "ఎక్కడికెళ్తున్నావు" అంటే, "నాకు కొంచెం చిన్న పనుందమ్మా ఇప్పుడే వస్తాను" అని లక్ష్మి వెళ్తూ ఉంటే, "మాట్లాడుతుంటే వెళ్తున్నావేంటి? అసలు నీకు బయట పెత్తనాలు ఎక్కువైపోయాయి. ఇంట్లో పనులేమైనా చేస్తున్నావా? ఎప్పుడు బయట తిరుగుతూనే ఉన్నావు" అని అంటూ ఉంటే, "చేస్తున్నానమ్మా" అని లక్ష్మి చెప్తుంది. "పని మనిషివి నీకెందుకే బయట పెత్తనాలు? ఫస్ట్ నువ్వు నా గురించి పట్టించుకో, ఇంట్లో పనులన్నీ చెయ్యి" అని సహస్ర తిడుతూ ఉంటే, "చేస్తున్నానమ్మా" అని లక్ష్మి, "సరే అమ్మా నేను ఇప్పుడే వస్తాను, నాకు కొంచెం అర్జెంట్ పని ఉందమ్మా" అని వెళ్తూ ఉంటే, "ఎక్కడికే వెళ్ళేది? నాకు కాఫీ తీసుకురా" అని సహస్ర చెప్పడంతో ఇంకా లక్ష్మి కాసేపు ఆలోచించి, సరే కాఫీ ఇచ్చేసి వెళ్దామని లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి సహస్రకి ఇచ్చి, "సరే అమ్మా నేను ఇప్పుడు వెళ్ళొస్తాను" అని లక్ష్మి వెళ్తూ ఉంటే, సహస్ర కాఫీ కింద పారబోసి, "ఎక్కడికే వెళ్ళేది? ఇక్కడ కాఫీ ఒలికిపోయింది, ఇదంతా క్లీన్ చేయి" అని సహస్ర గట్టిగా చెప్తూ ఉంటుంది. "అమ్మ నాకు కొంచెం పనుందమ్మా, పండు క్లీన్ చేస్తాడు" అని, పండు ఒకసారి ఇది క్లీన్ చేయవా" అని అంటూ ఉంటే, "అలాగే లక్ష్మమ్మ చేస్తాను" అని పండు చెప్తాడు. "ఏంట్రా నీకు నిన్నెవరు చేయమన్నారా? నువ్వు కాసేపు సైలెంట్గా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని సహస్ర తిడుతూ, "నీకు నేను పని చెప్తే నువ్వు వాడికి చెప్తావేంటి? నువ్వు చేయాల్సిన పని అది" అని సహస్ర అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా, "లేదమ్మా నేను చేసేస్తాను" అని అంటూ ఉంటే, "పిచ్చి పిచ్చి వేషాలు వేయకు" అని పండుని తిట్టడంతో, "పండు పర్లేదులే పండు నేనే చేసేస్తాను నువ్వు వెళ్ళు" అని లక్ష్మి చెప్తుంది. ఇంకా పండు పక్కకి నించుంటాడు. ఇంకొక బకెట్‌లో వాటర్ మోప్ తీసుకొని వచ్చి అంతా క్లీన్ చేసేస్తుంది. "అమ్మ ఇప్పుడు వెళ్ళొస్తానమ్మా" అని వెళ్తూ ఉంటే, "ఎక్కడికి వెళ్ళేది? నా బట్టలు 2, 3 రోజులుగా వాష్ చేయలేదు. ఆ బట్టలన్నీ వాష్ చేసిన తర్వాత వెళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళినా" అని సహస్ర చెప్తూ ఉంటే, "అది కాదమ్మా" అని లక్ష్మి అంటూ ఉంటే, "ఏంటే నీకు నోరు లెగుస్తుంది" అని సహస్ర గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా అక్కడి నుంచి సహస్ర వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా పండు లక్ష్మి దగ్గరికి వచ్చి, "అమ్మ నీకేదో పని ఉందని నేను చెప్తున్నావు కదా చెల్లెమ్మ, నువ్వు వెళ్ళు నేను బట్టలు వాష్ చేస్తానులే" అని చెప్తూ ఉంటాడు. "లేదులే పండు నువ్వెందుకు అనవసరంగా మాటలు పడడం, నేనే ఆ పని కూడా చేసేసి వెళ్తాను" అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు ఇంకా సహస్ర, పద్మాక్షి ఇద్దరు కలిసి ఆ పని మనిషిని చైర్‌కి కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి, "ఏం చేద్దాం అనుకున్నావే? అందరికీ చెప్పేద్దాం అనుకున్నావా? ఈ విషయం బయటికి వచ్చిందంటే నిన్ను చంపేస్తామని" బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే లక్ష్మి డోర్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటే అది గమనించిన పద్మాక్షి లక్ష్మికి అడ్డుగా వెళ్ళి, "ఏయ్ డోర్ కొట్టి లోపలికి రావాలని తెలీదా? అత్తారింటికి వచ్చినట్టు అలా డోర్ డైరెక్ట్ ఓపెన్ చేసుకొని వస్తున్నావు" అని అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే సహస్ర కూడా లక్ష్మికి పని మనిషి కనిపించకుండా అక్కడికి వస్తుంది. ఇంకా పని మనిషి గింజుకుంటూ ఉంటుంది. కట్లు విప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది కానీ చేతులు కాళ్ళు కట్టేసి ఉంటాయి. ఇంకా అలా లక్ష్మిని, "ఎందుకొచ్చావే ఇక్కడికి" అని అరుస్తూ ఉంటే, "సహస్రమ్మ బట్టలు ఉతకమని చెప్పారమ్మా, అందుకే వచ్చాను, తీసుకెళ్ళమన్నారు" అని చెప్పడంతో, అవునమ్మా నేనే రమ్మన్నాను, సరే నువ్వు వెళ్ళు లక్ష్మి నేనే తీసుకొచ్చి పంపిస్తానులే నువ్వు వెళ్ళు" అని సహస్ర లక్ష్మిని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని పని మనిషి దగ్గరికి వచ్చి, "ఇక్కడ నువ్వు ఈ ఇంట్లో పని మానేయాలి, ఈ నువ్వు ఒక్కదానివే కాదు ఈ ఊరు వదిలిపెట్టే వెళ్ళాలి, నువ్వు నీ ఫ్యామిలీ అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఈ విషయం బయటపడిందా నిన్ను నీ వాళ్ళందరినీ వెతికి వెతికి మరి చంపేస్తాను" అని పద్మాక్షి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. "అర్థమైందమ్మా అర్థమైంది, నేను ఇంకా చెప్పనమ్మా, ఒకవేళ ఎవరికైనా చెప్తే నేను చచ్చిపోతానని నాకు అర్థమైందమ్మా" అని పని మనిషి వేడుకుంటూ ఉంటుంది. ఇంకా సరే అని వాళ్ళు కట్లిప్పేసి, "వెళ్ళి ఇక్కడ నుంచి" అని కోప్పడుతూ ఉంటారు. "అమ్మ నేను ఇళ్ళల్లో పనిచేసుకొని బతికే వాళ్ళము, ఇలా ఉన్న పలంగా ఊరొదిలి వెళ్ళిపోమంటున్నారు, మేము ఎలా బతకాలమ్మా" అని అనడంతో పద్మాక్షి కొన్ని డబ్బు కట్టలు తీసి, "ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళి నువ్వేమైనా చేసుకో" అని పని మనిషికి ఇస్తూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి సహస్ర గదిలో నుండి బయటికి వచ్చి వెళ్తూ ఉంటే అంబికకి ఎదురు